హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'దివ్య దృష్టి' ఈరోజు నుంచే సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనమాట. థ్రిల్లింగ్ సీన్స్ అయితే చూడడానికి ఓకే ఓకే అనిపిస్తాయి. అక్కడక్కడ కొన్ని ట్విస్టులు అయితే ట్రై చేశారు. ఆ ట్విస్టులు చూడడం కూడా ఓకే ఓకే అని అనిపిస్తాయి. అంత ఇంట్రెస్ట్‌గా కూడా ఉండదనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే దివ్య, భవ్య ఇద్దరు ట్విన్ సిస్టర్స్ ఉంటారు. దివ్య మ్యారీడ్ పెళ్లయిపోయి ఉంటది. భవ్యకి ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంటది. తనకు కళ్ళు కనిపించవనమాట. బ్లైండ్. ఒకరోజు భవ్య సూసైడ్ చేసుకొని చనిపోద్దనమాట. ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తను సూసైడ్ చేసుకుంది అని చెప్తారు. కానీ తను సూసైడ్ చేసుకున్న కారణం ఏందంటే, తనకి ఐ డోనర్ ఎవరు లేకపోయేసరికి ఆ బాధతో తను సూసైడ్ చేసుకుందని పోలీసులు కన్ఫర్మ్ చేస్తారు. కానీ తన సిస్టర్ దివ్య తను సూసైడ్ చేసుకోలేదు. తను చాలా స్ట్రాంగ్ వుమెన్. ఎవరో చంపారని చెప్పి చెప్తదనమాట. అసలు భవ్యని ఎందుకు చంపారు? తనని చంపాల్సిన అవసరం ఏముంది? అది కాక పోలీసులు చెప్పినట్టు తను సూసైడ్ చేసుకుందా? అసలు ఏం జరిగింది భవ్యకి? అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ బేసుకొని ఈ మూవీలో స్టోరీ కొన్ని ఇంట్రెస్ట్‌గానే ట్రై చేశారు. కానీ అవి చూడడానికైతే ఓకే ఓకే అనిపిస్తాయి. అంత ఇంట్రెస్ట్‌గా ఏముండదనమాట. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లోనే భవ్య చనిపోవడం చూపిస్తారు. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసి ఇది సూసైడ్ అని చెప్తారనమాట. కానీ తన సిస్టర్ దివ్య నమ్మదు. అది సూసైడ్ కాదు ఎవరో చంపారని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటదనమాట. ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. చూడడానికి ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే భవ్యకి బ్లైండ్ చనిపోయిందని చెప్తారు. కానీ దివ్య కూడా కళ్ళైతే ఇన్ఫెక్షన్ ఉండి కళ్ళు కనిపించకుండా పోతాయనమాట. వాళ్ళ హస్బెండ్ కళ్ళిస్తారనమాట. తనకి కళ్ళొచ్చేస్తాయి. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్‌లో కళ్ళు పోతాయనమాట. అలా కళ్ళు వస్తుంటాయి, పోతూ ఉంటాయనమాట. ఆ సీన్స్ చూడంగానే ఫన్నీగా అనిపిస్తదేమో ఎక్కడ సీరియస్‌గా అనిపించవు. దాంతో పాటు ఈ మూవీలో ఒక కిల్లర్‌ని చూపిస్తారు. ఆ కిల్లర్ ఏంటో మరి నాకైతే ఏం అర్థం కాలేదు. ఆ కిల్లర్ సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఏమి లేవు చూడ్డానికైతే. ఇక క్లైమాక్స్‌లో భవ్య ఎలా చనిపోయింది చూపిస్తారు. దాంతో పాటు ఆ కిల్లర్ ఎవరో కూడా చూపిస్తారనమాట. ఒక రొటీన్ ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఆ కిల్లర్ సీన్స్ ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా పెట్టుంటే క్లైమాక్స్‌లో బాగుండేదనిపించింది. ఇంకా ఈ మూవీలో దివ్య, భవ్యగా ఇషా చావ్లా చేసింది. తన క్యారెక్టర్ బాగుంది. ఆ క్యారెక్టర్‌తో అక్కడ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటదనమాట. ఇంకా ఈ మూవీలో సునీల్ క్యారెక్టర్ పర్లేదు బాగానే ఉంటది. అదొక సస్పెన్స్ క్యారెక్టర్ అనమాట. అది మీరు మూవీ చూస్తేనే మీకు అర్థమవుతది. ఆ క్యారెక్టర్ అయితే చూడడానికి ఓకే ఓకేలా అనిపిస్తది. ఆ క్యారెక్టర్ మీద ఇంకొంచెం వర్క్ చేసుంటే బాగుండేదనిపించింది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా ఓకే ఓకేలాగా ఉంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కాస్త పర్లేదు బాగానే ఉంటది. మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంటే లేవు. మూవీ ఓవరాల్ అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.